విశాఖకు చెందిన స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విద్యార్థులు మరో రికార్డులు బద్దలు కొట్టారు. మజ్జలపాలెం కృష్ణా కాలేజీ రోడ్లో ఉన్న వండర్ కిడ్స్ లో 5వ, 6వ, 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ పరీక్ష రాసి అభ్రపరిచారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అధినేత మల్ల రామానాయుడు మాట్లాడుతూ, ఇటీవల ఈ తరగతులకు చెందిన 182 మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ను ధైర్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా రాశారన్నారు. ఆ విజయాన్ని పురస్కరించుకుని సోమవారం మధ్యాహ్నం ఆ తరగతులకు చెందిన విద్యార్థులు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ను విజయవంతంగా రాశారన్నారు. ఈ పరీక్షకు ముందస్తు ప్రాక్టీస్, ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేకుండా తమ విద్యార్థులు 65 నుండి 85 మార్కుల మధ్య స్కోర్ చేయడం గర్వకారణంగా చెప్పారు. మీడియా సమావేశంలో అకాడమిక్ డైరెక్టర్ మల్లా వాణిశ్రీ, స్కూల్ డైరెక్టర్ శర్వాణి, చిన్మయ్, మిషన్ అధ్యక్షులు స్వామి రఘువీరానంద్, గాజువాక పోలీస్ స్టేషన్ క్రైమ్ ఎస్ఐ మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. విఆర్ నాయుడు. నేను రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్లో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ విశాఖపట్నంలో మేము రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేస్తాం. 1300 crores పర్ ఇయర్ టర్న్ ఓవర్ అది ఉంటుంది. అయితే నేను ఈరోజు ఈ స్కూల్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అని ఏదైతే 2001 నుండి గత 25 సంవత్సరాలుగా మన మల్లా రామనాయుడు గారు ఆధ్వర్యంలో కరస్పాండెంట్గా ఇక్కడ ఈ స్కూలే కాకుండా ఇంకో 2 స్కూల్ గాజువాకలోని కూడా వీళ్ళ మెథడాలజీ ఏంటంటే, ఎడ్యుకేషన్లోని చిల్డ్రన్కి వాళ్ళ స్కిల్స్, వాళ్ళకి ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి గమనించి ఆ ఇన్నోవేటివ్గా వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్లో ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈవేళ చూసినట్టు ఈరోజు మనం అందరమే ఏం చూసాము, 5వ తరగతి పిల్లలు 10వ తరగతి ఇంగ్లీష్ పేపర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ పేపర్ తీసుకొచ్చి పిల్లల చేత రాయిపించి అండ్ ఆ మార్కులు అసెస్మెంట్ చేస్తే ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ పేపర్ చూస్తే వాళ్ళకి 80 మార్కుల వరకు యావరేజ్గా వచ్చాయి. ఒక 10వ క్లాస్ పేపరు 5వ క్లాస్ స్టూడెంట్ రాసినా కానీ 80% మార్క్స్ వరకు సాధించడం జరిగింది. సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఇది ఒకటే కాదు, ఈ పిల్లల తాలూకా మార్నింగ్ అంటే ఈ ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ, ఆ తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ కానీ, సెకండ్ స్టాండర్డ్ కానీ, వీళ్ళు ఏంటంటే పిల్లలకి పుస్తకాలు, ఇక్కడ ఇది హోంవర్క్లు ఇలాంటివి ఉండవు. తర్వాత ఎస్పెషల్లీ ఎల్కేజీ, యూకేజీ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్. వీళ్ళకి తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, అలాగే ప్రపంచం గురించి మీకు ప్రతి కంట్రీకి క్యాపిటల్ ఏంటి కానీ, లేకపోతే ఈ 1వ క్లాస్ స్టూడెంట్లు కూడా మీరు ఏ సెంచరీలు, గత 2 సెంచరీలు 3 సెంచరీల నుండి ఏ సంవత్సరంలో ఏదో ఒక డేట్ చెప్తే ఆ పర్టికులర్ రోజు సాటర్డేయా, సండేయా, మండేయా అని చెప్పగల క్యాపబిలిటీసు. అలాగే వీళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ అండ్ దెన్ చైల్డ్ డెవలప్మెంట్కి ఒక మొనోటోనస్గా హోంవర్క్ ఇవ్వడం, లేకపోతే ఏదో చేసి మార్కుల గురించి ఎగ్జామ్స్ రాయించడం కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి సొంత ప్రేరేపణతో ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ బాగా వీళ్ళు దృష్టి పెడుతున్నారు. దీనివల్ల ఏంటి అవుతుందంటే, చైల్డ్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, పర్సనాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మనం అందరూ చూస్తూనే ఉన్నాం. మనం ఎంత చిన్నప్పుడు ఏం చేసినా కానీ
మన మనో మానసికంగా మనకు ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఇవి ఈ ప్రాసెస్లోని చిన్నప్పుడు బాగా ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు నిలబడడం కానీ, లేకపోతే ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయడం కానీ, సక్సెస్ని ఎంజాయ్ చేయడం కానీ, సిమిలర్లీ ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళకి అండ్ దెన్ అల్టిమేట్లీ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ the best services what they can offer as a human being. So these are the primary goals anamata. So I am really actually విశాఖపట్నం లాంటి ప్లేస్లో ఇలాంటి దృష్టితోని చైల్డ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అని అందిస్తున్నటువంటి ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అన్నది నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మనకి ఎప్పుడు మెట్రో సిటీస్ గురించి మాట్లాడతాం, కలకత్తా అంటాం, ఢిల్లీ అంటాం, కానీ విశాఖపట్నం టైర్ 2 సిటీలోని ఇలాంటివి చేయడమే కాకుండా ఈ పర్టికులర్ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ అయినప్పుడు ఇన్నోవేషన్ అంటే మైక్రో లెవెల్లోని వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సో దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఏ మీనింగ్ దట్ వీళ్ళకి ఉన్న కమిట్మెంట్ ఫ్రమ్ ద డైరెక్టర్ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ విశాఖపట్నం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చైల్డ్హుడ్ని వాళ్ళు కోల్పోయారు. రోజుకి 24 గంటలలో 12 గంటలు చదువు అన్న దీని మీద ఉన్నారు. పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం లేదు. కాబట్టి మళ్ళీ వీళ్ళ తాలూకా బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి అన్నది కాన్సెప్ట్తో ఈ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ 2001లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కేజీ లెవెల్లో బుక్స్ లేవు, హోంవర్క్ లేదు, రాయడం లేదు అన్నటువంటి కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి 24 సంవత్సరాల నుంచి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్లో కలిగి చేస్తూ ఎన్నో ఈవెంట్స్, ఎన్నో రికార్డ్స్ కూడా మనం చేయడం జరిగింది. అయితే మొన్న 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అయింది, ఎస్ఎస్సి వాళ్ళది. ఆ ఎగ్జామినేషన్ పేపరు మర్నాడు స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ పిల్లలు 5th, 6th and 7th పిల్లలు 3 గంటల పేపర్ని 2 గంటల్లో ఆన్సర్ చేసి అది 65 నుంచి 85% స్కోర్ చేయడం అనేది జరిగింది. ఇవాళ మార్నింగ్ తెలంగాణలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయింది. ఆ ఇంగ్లీష్ పేపర్ని మనం ఇప్పుడు మన పిల్లలు రాస్తున్నారు. 2 నుంచి 4 వరకు రాయగలుగుతారు. ఇవాళ కూడా ఆ రకమైనటువంటి స్కోరే తీసుకుంటారని చెప్పేసి నాకు బలమైనటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ ఈవెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువసేపు చదవక్కర్లేదు, గంటల తరబడి స్కూల్లో ఉండక్కర్లేదు రాత్రుల వరకు అని చెప్పడమే ఈ ఈవెంట్ తలక ఉద్దేశం. నా సూచన ఏంటంటే ఎవరికైనా, ఏ పేరెంట్కైనా సరే పిల్లలు ఎలా చదవాలి అంటే ఏ రోజునైనా ఏ టైంలోనైనా ఎగ్జామినేషన్ పెడితే రాయగలగాలి. అది చదువు. ఆ చదువు అన్నది ఫరెవర్, వాడి జీవితాంతం కూడా పనిచేస్తుంది. అంతేగాని ముక్కును పెట్టుకొని గుర్తుపెట్టుకునేటువంటిది ఎన్నాళ్ళు మిగలదు. దట్స్ వై ప్రతి పేరెంటు కూడా, అంటే మిమ్మల్ని చూసి మా స్కూల్ వాళ్ళందరం కూడా మీకు కావలసినటువంటి రీతిలో మేము మారిపోతున్నాం తప్ప ఆ స్కూల్ ఎలాగ ఉండాలి అన్నది ఆ పేరెంట్స్ ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. స్కూల్లో 5-6 గంటలు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మించకూడదు అన్నది మా సూచన. ప్రతి తల్లిదండ్రులు దీనికి గమనిస్తారని, దీంతోపాటు మిగతా యాక్టివిటీస్, గేమ్స్ కానీ, ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్, డ్యాన్స్, మ్యూజిక్, కరాటే ఇలాంటివన్నీ ఉండాలని చెప్పేసి అప్పుడే సమగ్రమైనటువంటి ఎడ్యుకేషన్. పిల్లడు పుస్తకాన్ని మించి ఆలోచించగలగాలి. బియాండ్ ద టెక్స్ట్ బుక్ ఎవరైతే ఆలోచించగలుగుతారో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు అన్నది స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ తాలూకా నినాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా ఈ ఐడియా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇప్పుడే 10th క్లాస్ ఎగ్జామ్ రాసామంటే మేము 10th వెళ్ళేటప్పటికి చాలా ఈజీ అయిపోతుంది అని వాళ్ళు మానసికంగా
ఎటువంటి భయము లేకుండా ఎగ్జామ్ చాలా ఫ్రీగా రాస్తారు. ఈరోజు వేసే ఎగ్జామ్ వీళ్ళకి ఫౌండేషన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా పిల్లల తరపున, స్కూల్ మేనేజ్మెంట్ తరపున ఈ ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Wonder Kids. I'm principal of School of Wonder Kids. So today's initiative from School of Wonder Kids is all about, to give a strong message to parents and educators, stating that education it's about stress free. It's not a burden to. It should not be a burden to kids. మీడియా మిత్రులందరూ కూడా హరి ఓం నమస్కారాలు. ఇక్కడ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ రామనాయుడు గారు పెట్టినటువంటి కార్యక్రమానికి రావటం ఆనందంగా ఉంది. ఏమిటంటే ఇటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సాధారణంగా పిల్లలందరినీ కూడా మీరు 8 గంటల వరకు ఉంచుతారా 9 గంటల వరకు ఉంచుతారా అనే దానిపై ఆ స్కూల్ అడ్మిషన్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో అంత కాంపిటేటివ్గా ఉన్నటువంటి ఈ రోజుల్లో కాదు, అది అవసరం లేదు. పిల్లల్ని కేవలం పేపర్ టైగర్స్ కాకుండా డిగ్రీ, నాట్ టు మేక్ దెమ్ ఏ బర్డెన్ టు సొసైటీ, బట్ రాదర్ వాళ్ళకి స్కిల్స్, క్రియేటివిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ థింకింగ్ అంటారు. అది నేను ఈరోజు యాక్చువల్లీ వారు పిలుచున్నారు, పైకి వెళ్ళి చూసిన తర్వాత ఆ పిల్లలు పేపర్లు చూస్తూ ఉంటే ఒక్కొక్కరితో ముచ్చటేస్తుంది. ఎందుకంటే క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఆ వయసులో 5, 6, 7వ తరగతిలో పిల్లలు అలా చూపించడం అనేది కొద్దిగా అరుదైనటువంటి విషయాన్ని, దాన్ని ఈ స్కూల్లో ఇక్కడ టీచర్లు అలాగే ప్రిన్సిపల్ అటువంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చి పిల్లలందరికీ ఇస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే దీని నుంచి అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ డిమాన్స్ట్రేటివ్ థింగ్. 10th స్టాండర్డ్కి మనం అసలు రోజు ఖాళీ లేదు, ఉదయం నుండి రాత్రి వరకు అనుకున్నటువంటిది 5, 6, 7 చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా, 5th అంటే ఇంకా ప్రైమరీ స్కూల్ అని అనుకోవాలి. అటువంటి పిల్లలు కూడా ఈ విధంగా తీసుకొని వచ్చి పేపర్ 10th స్టాండర్డ్నే ఎంత సులువుగా చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళు పోస్టర్ డిజైన్ని ఒకసారి మీరు అందరూ చూస్తూ ఉండాలి. లేకపోతే ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్తుంటే ఆ కాన్సెప్ట్ని వాళ్ళు అసలు బ్లాక్ డయాగ్రామ్స్ కింద వేసి పెడుతున్నటువంటిది చాలా ఆనందంగా ఉందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ సచ్ అ డెమాన్స్ట్రేషన్ ఇస్ హ్యాపెన్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ స్కూల్. ఎవ్రీ పేరెంట్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిస్, దట్ తప్పకుండా మన పిల్లలకి ఎంతసేపు మనం చెప్పామనేటువంటిది కాదు, ఎంత కాన్సెప్చువల్గా ఇది నేర్పిస్తున్నారు అనేటువంటిది ముఖ్యము. అది రామనాయుడు గారు ఈజ్ ఏ ఎక్స్పర్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్కూల్ ఇన్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ హై స్కూల్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా ఆయన దట్ హీ హెస్ బ్రాట్ హియర్. సో ఐ ఎన్కరేజ్ ఎవ్రీ పేరెంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సీ వేర్ ఇది ఎలా నేర్పిస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళు కూడా ఇటువంటిది ఆ మనసు నుంచి ఆ టెన్షన్ వాళ్ళు ఫ్రీ అయిపోయి చేయాలని మా యొక్క తెలిసినటువంటిది. దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ దేర్.